అది ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఎన్నో రకాల జంతువులు చాలా సంతోషంగా నివసిస్తూ ఉండేవి. ఒకసారి వేటగాడు నక్కను పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతడు ఒక చెట్టు కింద ఇనుప బోనును పెట్టాడు. అనుకోకుండా ఒకరోజు నక్క ఆ ఇనుప బోనులో చిక్కుకుపోయింది. అది ఎంతో కష్టపడి ఆ ఇనుప బోను నుంచి తప్పించుకుంది. అలా తప్పించుకునే ప్రయత్నంలో దాని తోక ఇనుప బోను తలుపులో ఇరుక్కొని కోసుకుపోయింది. అందువలన ఆ నక్క తోక చాలా చిన్నగా మారింది. నక్క ఆ తోకను చూసుకొని ఇది మరలా ఇంతకు ముందు వలె పొడవుగా పెరగదు గదా అని ఆలోచించుకొని చాలా బాధపడింది. తన చిన్న తోక చూసి అది చాలా సిగ్గుపడింది, అవమానంగా భావించింది. కానీ కొంతకాలానికి దానికి అలవాటు పడిపోయింది. నక్క చాలా తెలివైన జంతువు. అది ఎప్పుడూ తన అసలు స్వభావాన్ని చూపిస్తూనే ఉంటుంది. ఈ నక్క కూడా అలానే ఆలోచించింది. నేను ఒక్కదాన్నే చిన్న తోకతో ఎందుకు ఉండాలి? మిగతా నక్కలందరికీ కూడా చిన్న తోక ఉంటే బాగుంటుంది కదా. అలా అనుకొని నక్క ఒకరోజు తన నివాసానికి సమీపంలో మిగిలిన నక్కలన్నిటికీ ఒక సమావేశం ఏర్పాటు చేసింది. ఆ సమావేశంలో ఈ చిన్న తోక కలిగిన నక్క ఇలా చెప్తుంది, మనకు ఈ తోక ఎందుకు అవసరం? నిజానికి ఇది మన శరీరంలో అత్యంత పనికిరాని భాగం. ఇది మన అందాన్ని పెంచుతుంది, కానీ వేగంగా పరిగెత్తేటప్పుడు ఇది చాలా అడ్డంకిగా మారుతుంది. అందువల్లనే నక్కలు వేటగాళ్ల చేతికి చిక్కిపోతాయి. నేను స్వయంగా ఈ ఇబ్బందిని అనుభవించాను. కాబట్టి మీరు అందరూ మీ తోకలను చిన్నగా కత్తిరించుకోవాలని నా సలహా. కొన్ని చిన్న నక్కలకు ఆ సలహా బాగా నచ్చింది. అవి తమ తోకలను కత్తిరించుకోవాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఆ నక్కలలో ఒక తెలివైన ముసలి నక్క కూడా ఉంది. అది నెమ్మదిగా లేచి ఇలా చెప్పింది, మనం అందరం కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించాలని ఇష్టపడతాం. కానీ మన తోకలు అంత పనికిరానివైతే దేవుడు మనకు వాటిని ఎందుకు ఇచ్చాడు? ఆయన ఇచ్చిన ప్రతి దానికి ఒక ప్రయోజనం తప్పకుండా ఉంటుంది. ఈ చిన్న తోక ఉన్న నక్కను నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను. దానికి తోక మరలా ఇంతకు ముందు వలె పొడవుగా మారితే ఇదే సలహా ఇస్తుందా? తనకు చిన్న తోక ఉన్నందుకే మన అందరికీ కూడా చిన్న తోకలు ఉండాలని కోరుకుంటుంది. ఇది నిజంగా చాలా కపటమైన ఆలోచన. మనము తొందరపడి ఎలాంటి నిర్ణయము తీసుకోకూడదు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు మనము 2 సార్లు ఆలోచించాలి. ఈ స్వార్థపూరిత నక్క మాట విని మనం కూడా తోకలు కత్తిరించుకుంటే తరువాత చాలా బాధపడవలసి వస్తుంది. కాబట్టి దాని మాట వినకూడదు. ఆ తెలివైన ముసలి నక్క మాటల అర్థం మిగిలిన నక్కలకు తెలిసింది. అవన్నీ నెమ్మదిగా ఆ సమావేశం నుంచి బయటకు వెళ్ళిపోయాయి. చిన్న తోక ఉన్న నక్క మాత్రం చాలా నిరాశగా అక్కడే ఒంటరిగా కూర్చుని ఉండిపోయింది. నీతి: స్వార్థపూరితుల సలహాలను ఆలోచించకుండా నమ్మకూడదు. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు జాగ్రత్తగా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.